సో ఇక మనకు రాను రాను ఎన్విరాన్మెంటు ఈ మారిపోతా కొద్దీ కాలం మారిపోయే కొద్దీ ముందు ఎండాకాలం రోజు వానలు పడడము, వానకాలం వచ్చేసరికి వర్షాలు పడకపోవడము, కాలము తారుమారు కావడము, ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ లేకపోవడము. ఇప్పుడు ఎండాకాలం వచ్చిన తర్వాత 40 నుంచి 50 మధ్యలో వివిధ రాష్ట్రాల్లో ఏదైతే ఉంటుందో ఆ రాష్ట్రాలను బట్టి 40 నుంచి 45 డిగ్రీల ఎండ అయితే కొడుతూ ఉన్నది. ఇంకా ప్రజలు మాత్రము అల్లాడిపోతూ ఉన్నది. ఇద్దరు కూడా చనిపోవడం కూడా జరిగింది. బగబగ మండుతున్నాయట ఎండలు. జగిత్యాల జిల్లా జైనలో 44.44 డిగ్రీలు అంట. ఇక్కడ పలు జిల్లాల్లో 44 డిగ్రీలకు పైనే నమోదు అంట. ఇక వడదెబ్బకు గురై 3 మృతి అంట. రాష్ట్రంలో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు అంట. శని ఆదివారంలో పలు జిల్లాలకు వర్ష సూచన. సో కొన్ని జిల్లాల్లో 44 ఉంటే కొన్ని జిల్లాల్లో 44 పైన ఉన్నాయంట. ఇక వడదెబ్బ తోటి ఈ వృద్ధులు ఎవరైతే ఉంటారో తట్టుకోలేని వాళ్ళు చనిపోయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళకే ప్రమాదం ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్ ప్రధానంగా ఏంటంటే ఎక్కువ 10 నుంచి మధ్యాహ్నం 3:30-4 గంటల వరకు అసలు బయటకు వెళ్ళొద్దు అనమాట. 4 గంటలు కూడా చాలా ఎండనే ఉంటుంది అనమాట. సో ఈ 2 నెలలు ఇప్పుడు ఏప్రిల్ కానీ మే మొత్తం, సో ఈ 2 నెలలు చాలా జాగ్రత్తగా పాటించాలన్నమాట. సో సన్ స్క్రీన్ పెట్టుకోవడము, ఛత్రి పెట్టుకొని పోవడము, లేదంటే తువ్వాలు పెట్టుకోవడము, ఊళ్ళలో అయితే పనికి 10 లోపే 11 లోపు ఇట్లాంటివన్నీ చూసుకొని రావడము, ఇట్లాంటివన్నీ కొన్ని జాగ్రత్తలు. దాంతో పాటుగా ఫుడ్ కూడా కొన్ని నీళ్ళు తీసుకోవడము, మజ్జిగ తీసుకోవడం, కొబ్బరి నూనెలు తీసుకోవడము, ఇవే ప్రధానమైనవి అనమాట. నిమ్మరసం తీసుకోవడము, ఇవి 4 మెయిన్ అన్నమాట. సో వాటర్ ఎక్కువ తాగడము ఇంకొకటి. సో ఇట్లా కొన్ని తీసుకొని గంటకు అర్ధగంటకు ఒకసారి తీసుకుంటే జాగ్రత్త పడతా అంటే డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది. అప్పుడు మనిషి కూడా యాక్టివ్ ఉంటుంది అనమాట. సో ఎండలో పోయేసత్తనే మనకు ఏదో తిప్పేసినట్టు అయిపోతుంది అనమాట. సో అట్లా ప్రజలు కూడా అలర్ట్ అయ్యి కూడా వాటర్ ఎక్కువ తీసుకుంటా ఉంటే కూడా డిహైడ్రేట్ కాకుండా అప్పుడు నీరసంగా ఉండి కాకుండా కాపాడుతాయి అనమాట. లేదంటే కాలు విరిగిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది అనమాట. సో రాష్ట్రంలో ఎండలు మండిపోతూ ఉన్నాయి. ఆదిలాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట తదితర జిల్లాల్లో ఈ జిల్లాలన్నింటిలో 44 డిగ్రీలకు పైబడి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదంట. గరిష్టం అంటే ఎక్కువ అన్నట్టు. సో మిగిలిన అన్ని జిల్లాల్లో 41.5 నుంచి 44 డిగ్రీల మధ్య పగటిపూట ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయట. ఇక జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైలులో అత్యధికంగా 44.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిందట. అలాగే నిజామాబాద్ జిల్లా ఎడపల్లి, పెర్కిట్, ఆదిలాబాద్ జిల్లా బేలా, నిర్మల్ జిల్లా ముజ్గిలో 44.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డ్ అయిందట. అయితే రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 సెంటీగ్రేడ్ మేర పెరిగే అవకాశం ఉందట. అంటే ఈ రాబోయే 2-3 రోజుల్లో వర్షాలన్న పడవచ్చు. అంటే ఇవాళ రేపు ఆదివారంలో వర్షాలు ఉంటాయంట. ప్లస్ మళ్ళీ దాని తర్వాత 1 నుంచి 3% మళ్ళీ పెరిగే ఛాన్స్ కూడా ఉందట గరిష్ట ఉష్ణోగ్రత. సో జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లా అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందట. సో అలాగే ఆదివారం కూడా కొన్ని జిల్లాల్లో తేలికపాటి మోస్తరు వర్షం కురిసే అవకాశం కూడా ఉందట. వడదెబ్బకు గురై రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయాట. ఖమ్మం జిల్లా వైర మండలం విప్పలమడుగుకు చెందిన మేడలక్ష్మి 65 సంవత్సరాలట. రేకుల ఇంట్లో నివాసం ఉంటుందట. ఎండ తీవ్రత ఉక్కపోతు 4 రోజుల క్రితం అస్వస్థతకు గురైన లక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించారట. సో ఇక్కడ ప్రధానంగా మనం అర్థం చేసుకోవచ్చు, వాళ్ళు రేకుల ఇల్లు ఉంటారట. 2-3 రోజుల నుంచి అస్వస్థతకు గురైపోయిందట. అంటే రేకుల ఇంట్లో ఉంటే మనం ఎట్లుంటే అర్థం చేసుకోవచ్చు. ఉడకపోతకు, తిప్పినట్టు అవ్వడము, ముఖ్యంగా డిహైడ్రేషన్కు గురవడము, అంటే మన బాడీ మనకు సహకరించకపోవడం, నీరసంగా అయిపోవడం అనమాట. సో అట్లా ఆమె అస్వస్థతకు గురై ఆసుపత్రికి పోతే హాస్పిటల్లో చనిపోయిన పరిస్థితి. సో ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన అమరబోయిన ధనలక్ష్మి 40 సంవత్సరాలట. ఆమె భవన నిర్మాణ కార్మికుల భర్తతో కలిసి శుక్రవారం ఉదయం పనికి వెళ్ళిందట. సాయంత్రం ఇంటికి వచ్చాక స్పృహ తప్పి పడిపోయి ఆ ప్రాణాలు కోల్పోయిందట. చూసారు కదా, పని వేటలు ఈ భవన నిర్మాణ కార్మికులు మూసుకుంటూ ఎండలో పనిచేస్తూ ఉంటారు కదా. అది సిమెంట్ మోయడం కానీ, అక్కడ సిమెంట్ కలపడం కానీ, ఇటుకలు మోయడం కానీ, వాళ్ళు చేసే పని అదనమాట. సో అది పని పొద్దుదాకా నడుస్తూనే ఉన్నమాట. మధ్యాహ్నం 1 గంట సేపు రెస్ట్ తీసుకుంటారు కావచ్చు మా అంటే, కానీ పొద్దు నుంచి అంత వరకు పని చేస్తేనే వాళ్ళకు పని ఉంటుంది. రాత్రి ఏమో పని ఉండదు అది. సో వాళ్ళు పొద్దునంతా చేసేవాళ్ళు అన్నమాట. సో అదొక మైనస్ అన్నమాట. అట్లా అస్వస్థకు గురై 40 సంవత్సరాల వ్యక్తి చనిపోవడం జరిగింది. సో నాగర్ కర్నూలు జిల్లాలో తాండూరు మండలంలోని యంగంపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు 42 సంవత్సరాలట. వ్యవసాయ కూలికి గురువారం పనికి వెళ్ళొచ్చాక అస్వస్థకు గురయ్యాడట. నాగర్ కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడట. సో వీళ్ళిద్దరూ 40 సంవత్సరాలు అయితే ఆ ముఖామే 65 సంవత్సరాలు. ఇట్లా 40 నుంచి 60 సంవత్సరాలు కానీ 70 సంవత్సరాలు కానీ వీళ్ళంతా ఇంకా పిల్లలు కూడా కావచ్చు, ఎవరైనా కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. జాగ్రత్తలు పాటించాలి కూడా. పాటిస్తేనే మనం ఎండల నుంచి తప్పించుకోగలుగుతాం. వేరే మార్గం ఒకటి లేదన్నమాట. సో బయటికి వెళ్ళినప్పుడు అర్జెంటు పని ఉంటే బయటికి వెళ్ళినప్పుడు ఛత్రి తీసుకోతే బెస్ట్ అనమాట. ఇక ఛత్రి తీసుకోతే ఎండ తగలకుండా ఉంటుంది.
అవసరమైతే ఒక నెత్తికి రుమాలు చుట్టుకోవడం, క్యాప్ పెట్టుకోవాలంటే ఇట్లా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే తప్పించుకోవచ్చు అనమాట.